హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో 3/4 ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ స్టార్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్, 2 లేయర్స్ బెల్ అండి. బెల్ హ్యాండ్స్ అన్న అంబ్రెలా హ్యాండ్స్ అన్న ఇవేనండి. ఓకేనా. క్యాప్ హ్యాండ్స్ అంటే ఏంటి అసలు? క్యాప్ హ్యాండ్స్ నేను ఏ సైజు ఎంతవరకు లెంత్ క్యాప్ హ్యాండ్ అంటామో ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. అంబ్రెలా బెల్ హ్యాండ్స్, అంబ్రెలా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఫార్ములా అనమాట, రేడియస్ ఫార్ములా అంటాము. ఫుల్ సర్కిల్కి ఎలా కట్ చేసుకోవాలి, హాఫ్ సర్కిల్ అంటే ఏంటి, అసలు ముందు మన క్లారిటీ ఉండాలండి. ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైర్ పీకో కూడా చేశాను, చూడండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేశామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. చాలామంది కాల్ చేస్తున్నారండి. ఓకేనా. ఓకే, చాలామంది స్టిచ్ చేస్తున్నారు కూడా. ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ. ఓకేనా. అలాగే కట్ చేసి స్టిచ్ చేయండి. ఓకే. ఫస్ట్ లెంత్ వచ్చేసరికి 45 ఫుల్ లెంత్, ఫ్రాక్ లెంత్ రాయండి. రాసారా? ఫ్రాక్ లెంత్ 45, బాడీ లెంత్ వచ్చేసరికి 15. అంబ్రెల్లా ఫ్రాక్ ఇది. ఓకేనా. చెస్ట్ 42, వేస్ట్ 38, ఆర్మ్ హోల్ 9, వేస్ట్ 38, ఆర్మ్ హోల్ 9. ఓకేనా. హ్యాండ్ లెంత్ 3. అయితే ఏమని చెప్తున్నాను కదా, క్యాప్ హ్యాండ్స్ అంటున్నాం. 2.5, 3, 3.5 ఉన్నదాన్నే క్యాప్ హ్యాండ్ అంటామమ్మ. మిగతా దాన్ని అనము, షార్ట్ హ్యాండ్ అంటాం. క్యాప్ హ్యాండ్ అంటే ఏంటంటే ఈ ప్లేస్లో లెగుస్తుంది మనకి హ్యాండ్ దగ్గర. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 7, దానికి హ్యాండ్ లూజ్ 7. అయితే ఏంటంటే చూడండి, దీనికి బెల్ హ్యాండ్స్ పెట్టాలి. బెల్ హ్యాండ్స్ని ఫార్ములాతో చక్కగా కరెక్ట్గా ఫుల్ అంబ్రెల్లాలో ఎలా తీసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఇప్పుడు బెల్ హ్యాండ్స్ వచ్చేసరికి ఒకటి 5 ఇంచెస్, ఒకటి 3 ఇంచెస్. ఓకేనా. ఒకటి 5, ఒకటి 3, రెండే పెట్టుకుంటాం. అది కాదు, ఇది. ఓకేనా. అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5, కిందది 5, 5 అట్లా ఎలా వేస్తాం రా? కింద ఇదిగో ఇది 5, ఇది 3. కనిపించాలి కదా, మళ్ళీ అది కనిపించదు మనకి. ఓకేనా. ఇప్పుడైతే చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7.5, బ్యాక్ నెక్ వచ్చేసరికి 8.5. అయితే ఏంటంటే ఇప్పుడు బాగా హైట్గా ఉంటారులే, కానీ ఇది 3/4 అనమాట ఫ్రాకు. ఫుల్ ఏం కాదు, ఫ్లోర్ టచ్ కాదు. ఫ్లోర్ టచ్ అయితే 65 ఉండొచ్చు ఈవిడ, నాకు తెలిసి. ఓకేనా. 1 మీటర్ క్లాత్ ఉండాలి. తడిపి నీట్గా ఐరన్ చేసేసేయండి. ఫ్లోర్ మీద ఆరబెట్టండి. ఇదిగో చూడండి, నేను అంత చక్కగా ఆరబెట్టాను. మీరు ఆరబెడితే అటు ఒక వంకర ఇటు ఒక వంకర పోతుంది కదా, అంటే అంత బాగా ఆరబెడుతున్నారు మీరు. ఓకేనా. చూడండి, ఒక లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు చూడండి అమ్మ, ఫోల్డింగ్ ఎలా చేసాను. ఇలా ఉందా క్లాత్, ఇలా ఉన్నదాన్ని అయితే 1 మీటర్ క్లాత్ తెచ్చుకోవాలి. తడిపి ఆరబెట్టుకున్నాం కదా, చూడండి ఎక్కడా కూడా ముడతలు రాకూడదు. నీట్గా మీరు ఆరబెట్టిన తర్వాత ఇదిగో పప్పులు ఆరుతాం కదా, ఇలా అనండి నీట్గా. ఒకటి చూపిస్తానులే లేకపోతే. ఓకేనా. ఇలా అన్న తర్వాత ఇలా వేస్తే ఏంటంటే మనకు సరిపోదు. ఇలా వేస్తే ఏమవుతుందంటే ఎక్కువైపోద్ది, ఈ పక్కన మిగిలిపోద్ది. అందుకే ఏం చేయాలంటే చూడండి, ఇది ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్. అర్థమైందా? ఇప్పుడు మనకి ఎంత, చెస్ట్ 42 అంటున్నాం. 42 అంటే ఎంత, 10.5. ఇదిగో చూడండి, 10.5, మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 ఉంటే సరిపోద్ది మనకి. అంటే మొత్తం ఓవరాల్గా 12 ఉంటే సరిపోద్ది. అందుకే 12నే కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. నేను అందుకే ఫోల్డ్ చేశాను. ఎంత యాక్చువల్గా నేను చూడలేదు, అది అంతా వచ్చింది. ఎన్ని ఇయర్స్ కాదు, పెద్ద ఆవిడే. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి కింద. ఓకే. చూడండి, లెంత్ వచ్చేసరికి 15 అంటున్నాం. 15కి 1 ఇంచ్ కలపాలి. దీనికి బ్లౌజ్కి అయితే మనం ఏం చేస్తాం, 3/4 ఇంచ్ కలుపుతాం. కింద 1/2 ఇంచ్, పైన కింద పావు, పైన 1/2 అంటాం. ఇక్కడ అలా కాదు, 15 అంటే 16 మార్క్ చేయాలి. ఓకే. చూడండి, ఇప్పుడు చూడండి అమ్మ, ఇంకోటి ఏంటంటే 42 అంటే /4 అంటే ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. అండ్ దానిలో నుంచి ఒకటి తీస్తే ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. కానీ ఇక్కడ ఆర్మ్ హోల్ 9 మీకు చెప్పింది. అయితే ఏం చేయాలనేది చెప్తాను. ఓకేనా. చూడండి, మళ్ళీ కొంచెం దూరంలో 16 మార్క్ చేయండి. ఏం డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా. చూడండి, లైన్ కొట్టేసేయండి. అయితే ఏంటంటే ఈవిడ బ్రాడ్గానే వేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇలా బ్రాడ్గానే వేసుకుంటారు. 6.5 పెట్టొచ్చు నెక్కకి. ఓకే. 6.5 పెట్టచ్చు, లేదా 7 కూడా పెట్టచ్చు. లైన్స్ మీరు దీని మీద గీయలేదు. ఓకేనా. 6.5 పెట్టచ్చు, లేకపోతే 7 పెట్టచ్చు. ఓకే. 7 పెట్టండి. ఓకే. షార్ట్ కొంచెం 7
ఓకే 7 వచ్చేసరికి ఆమ్ డౌన్ కూడా 7 పెట్టాలి. మీకు డౌట్ రాలేదా? ఇక్కడ 7 పెడితే ఇక్కడ 7:30 పెడతారు కదండి, నేను డౌట్ రాలేదా? కలపాలి, కానీ కలపకూడదు. ఎందుకో చెప్తాను చూడండి, ఇక్కడే చెప్పేస్తున్నాను. అది చెప్తాను, ఇది చెప్తాను. సరే మీ లెక్కే వస్తాను, 7:30 పెడతాను. మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా, 7:30 పెడతాను. అసలు ఎందుకు రాదో చెప్తాను. ఇప్పుడు మనకి ఆమ్ హోల్ వచ్చేసరికి 9:30, 9:30 వచ్చింది ఇక్కడ, కానీ మనకు వచ్చిందంతా 9. అంటే తగ్గాలి కదా. తగ్గాలి అంటే ఏమో చేయాలంటే పైకి వెళ్ళాలి ఒక 1/2 ఇంచి. అందుకే నేను ముందు పెట్టేద్దాం అనుకున్నా, కానీ చెప్తాను ఇక్కడ. ఓకే చూడండి, 7 పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా 7 పెట్టేయండి. ఇలా లైన్ కొట్టేసేయండి. ఇలా లైన్ కొట్టేసి 1.5 ఇక్కడ మార్క్ చేయండి. ఓకేనా, కార్నర్లో 1.5 మార్క్ చేయాలి. చెస్ట్ 42 అంటే ఎంత, 10.5, 1.5 ఖర్చు. ఓకే, ఇక్కడ 1.5 మార్క్ చేసాం కదా, దీనికి టచ్ అయ్యేటట్టు చూడండి, ఇలా టచ్ అయ్యేటట్టు మార్క్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఆమ్ హోల్ కొలుద్దాం, ఎంత వచ్చిందో చూద్దాం. ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. మనకు కావాల్సింది ఎంత, 9 కావాలి. ఇలా ఉంటే ఏమవుతుందంటే, ఇలా వచ్చిందిగా ఉంచకూడదా అని డౌట్ రావచ్చు. ఉంచకూడదు. ఉంచితే ఏమైందంటే మనం నెక్కలు బ్యాక్ నెక్ ఏమో 8.5 తీసుకుంటున్నాం, ఫ్రంట్ నెక్ 7.5 తీసుకున్నాం. అప్పుడు షోల్డర్ ఇక్కడ ఉండదు, జారిపోతూ ఉంటుంది. చంకలో లూజ్ ఉండటం వల్ల జారిపోయిద్ది. అందుకే ఏం చేద్దామంటే, ఇప్పుడు 7 పెట్టాం కదా, ఇక్కడ 7 పెట్టండి. ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళండి. అదే ఇక్కడ మనకి సరిపోలేదనుకోండి, ఒక 1/2 ఇంచ్ దిగండి, కిందకి వెళ్ళండి. ఒకళ్ళకి చేతులు లావుగా ఉంటాయి, అలాంటప్పుడు కిందకి రండి. ఓకేనా, ఇదే చిన్న అడ్జస్ట్మెంట్, ఇలా చేస్తే సరిపోద్ది. ఇప్పుడు కార్నర్లో 1.5. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి కొలిస్తే మనకి 9 రావాలి. వస్తే కరెక్ట్, వెరీ గుడ్, వచ్చింది. ఇలా రావాలి. ఇలా వస్తే ఇప్పుడు మనం నెక్క డీపులు పెట్టుకున్నా కానీ జారిపోవు. ఇది ఇక్కడ పట్టుకుంటుంది కదా, ఇది వెళ్దాం. ఓకేనా, అది ఇది జరిగేది. ఓకే, అర్థమైందా? 38 వేస్ట్, 38 అంటే 1 పార్ట్ ఎంత, 9.5. 4 9 36, 4 అర్ధాలు 2, 38. ఓకేనా, 9.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఫ్రాక్ చాలా ఈజీ. ఓకే, ఓకేనా, ఇది. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఏం చేస్తానంటే 3.5 నెక్కి ఇస్తాను, 3.5 షోల్డర్కి ఇస్తాను. అప్పుడు 1/2 ఇంచ్ ఏమైద్ది, ఇక్కడ మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు పోయిద్ది. 3 ఇంచులు షోల్డర్ పట్టి వచ్చింది. ఓకేనా, ఇది. అయితే ఇక్కడ ఏంది, బక్రం మీద తీస్తా, అది కూడా చూపిస్తాను బక్రం మీద. ఎందుకంటే స్టార్ నెక్ వెనక రౌండ్ తీస్తాను 3.5తో. ఓకేనా, స్టార్ ఎక్కువ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగో ఇది చాలా బాగుంటుంది నెక్, నాకు చాలా ఇష్టం. ఓకేనా, అర్థమైందా? స్టార్ మేడం, బ్యాక్ రౌండే థ్రెడ్స్ వచ్చేసరికి 2 3 ఇస్తాను. ఇక్కడ ఒకటి ఇచ్చేసి మొత్తం కలిపి ఒక చాట 3 వేస్తాం అన్నమాట. చూద్దాంలే. ఓకేనా, బాగుంటాయి. అలా డీప్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా, అర్థమైందా? అయితే ఏం చేయాలంటే చూడమ్మా, ఇంకా అవ్వలేదు, ఏంది మాటలు ఆపేయాలి. ఓకేనా, చూడండి, దీనిలో సగం ఇట్లా పెట్టేసుకుని 10.5లో సగం ఎంత, ఇలా ఫోల్డ్ చేసుకుని, మనకు రాకపోతే పెద్ద కష్టపడవసరం, ఇట్లా పెట్టేసుకుని. ఓకేనా, ఇటు 1/2 ఇంచ్ డాట్, ఇటు 1/2 ఇంచ్. అయితే ఏంటంటే ప్రిన్సెస్ కట్ కాదమ్మ ఇది. ఆవిడ ఏమన్నారంటే ప్రిన్సెస్ కట్ వద్దు, డాట్సే ఏమన్నారు. అందుకో 4.5 డాట్స్, లేదా 5 పెట్టవచ్చు. నేను 4.5 పెడుతున్నాను. ఓకే, 4.5 పెట్టండి. ఇలా ఫోల్డ్ చేసేసి, ఓకేనా, ఇలా పెట్టేసి ఇలా లైన్ వేయండి. మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా బ్లౌజ్కి, అట్లాగే సేమ్ యాస్టీజ్గా అలాగే వేయాలి. ఓకేనా, ఇది. అయితే ఏం చేయాలంటే ఇక్కడే ఉంది మెయిన్. ఫ్రాక్ అనేసరికి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ స్లోప్ ఇట్లా క్రాస్గా ఇవ్వాలి, ఇది ఎక్కడి నుంచి. ఓకేనా, ఇది ఫ్రాక్ అంటే ఎందుకు, ఓకే, వెరీ గుడ్. అయితే ఎందుకంటే ఇలా ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇక్కడ లూజ్ ఉంటుంది. మనం ఫ్రాక్ అంటే లూజ్గా వేసుకుంటాం, బ్లౌజ్ లాగా టైట్గా వేయం కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ బరువుకి ఇది లాగేసి ఇదేమి ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా వచ్చేసింది, జారిపోయినట్టు వచ్చింది. మనం ఇలా తీయడం వల్ల ఏమొస్తుంది అంటే రౌండ్గా వచ్చేసింది, అన్ని వైపులా ఈ షేప్ రౌండ్గా వచ్చేసింది. ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఇలా ఉండటం వల్ల మామూలుగా ఇది ఇట్లా ఉందనుకమ్మా, మనం వేసుకున్నప్పుడు ఈ చంక లాగేసి ఫ్రాక్ బరువు అయిపోయి ఇది ఇట్లా వచ్చేసింది కిందకి. అప్పుడు ఇది ఇట్లా రాదు, ఇంకా దిగేస్తుంది. ఇప్పుడు మనం ఇది తీయడం వల్ల ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది సైడు. వేసుకుని చూపిస్తాను, ఒకవేళ వీలైతే కుట్టినాక చూపిస్తాను. ఓకేనా, అప్పుడు మీకు అర్థమైద్ది. 1/2 ఇంచ్ కట్ చేయనా?
మీరు ఎప్పుడు చూడలేదు ఎవరి అన్నా కిందకి జారిపోయినట్టు ఉంటుంది ఈ సైడ్కి. మనం కుట్టాం కదా చూసాను. మీరు అందరూ ఫ్రాకులు కుట్టారు మీరు అమాయకంగా మేము అసలు తెలియనట్టే చూస్తున్నారు. కుట్టాం మర్చిపోయి పెద్దగా చెప్పకండి. కుట్టాం. ఇది చూడనా ఇది ఓకేనా 9 ఇలా. ఒకవేళ తగ్గితేనేమో మనకి తగ్గిందంటే కిందకి రావాలి, ఎక్కువ వచ్చిందంటే పైకి రావాలి, అదన్నా గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి ఓకే. వీల్ మార్క్ చేయండి, చంకలో కూడా కార్డ్ పెట్టండి. మనకి సైడ్ కుట్టు వచ్చేసరికి ఇక్కడే పడాలి. ఉంది ఓకేనా. ఇదిగోండి అన్న, ఇది యూజ్ ఇది ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. క్యాప్ హ్యాండ్స్ అంటున్నాం, అది ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇదిగోండి ఇలా ఉంది కదా. ఇప్పుడు డబల్ వేయండి, ఇలా డబల్ వేసి వేస్ట్ అయినా తీయడం కష్టపడి తెచ్చిన చూడండి. డబల్ వేసి ఏం మేడం అవ్వట్లేదా? అవుతుందిలే కానీ ఇదే చూడండి. ఒక లైన్ డ్రా చేయండి, డ్రా చేసి కట్ చేసేయండి. ఉందా లేదా తెలియదు కదా. ఇప్పుడు ఏమంటున్నాను, ఆమ్ డౌన్ 3.5 పెడతాం ఓకేనా. మనం ఆమ్ డౌన్ 3.5 పెడతాం ఈ సైజుకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 5 ఇంచులు బ్లౌజు ఖర్చులతో కూడా కలిపి 6 ఇంచులు తీసుకుంటున్నాను హ్యాండ్స్కి ఓకే. చూడండి 6 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ 3.5 ఓకేనా. ఇక్కడ 6 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ 3.5. క్యాప్ హ్యాండ్ అంటున్నాం ఎంత పెడుతున్నాను డౌట్ రాలేదా? అదే 3 అన్నారు కదా. 3.5 2 వచ్చిందా? రాలేదు మరి. 6 పెట్టారేంటి అనలేదు ఎవరో. సరే అనుకోతే నష్టం లేదులే సరేనా. ఇలా పెట్టాలి ఓకే. పెట్టిన తర్వాత ఆమ్ హోల్ వచ్చేసరికి 9 చూడండి 9 ఓకే. 9 మార్క్ చేయండి. 1.5 ఖర్చు పెట్టాం కదా బాడీకి, ఇక్కడ కూడా 1.5 పెట్టండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 7 ఓకేనా. ఇక్కడ 1.5 ఖర్చు పెట్టండి ఓకే. అయితే నేను ఏమంటున్నానంటే క్యాప్ హ్యాండ్ 3.5 రావాలంటున్నాను. 3.5కి 3.5 ఇంచు కలపండి. ఎంత? 4.5. ఇదిగో 4.5ని ఇక్కడ మార్క్ చేయండి ఓకేనా. 4.5ని ఇక్కడ మార్క్ చేయండి. 3.5కి 3.5 ఇంచు కలిపితే 4.5 ఇక్కడ మార్క్ చేసి చంకలో క్లాత్ ఉండాలంటున్నాంగా మనకి. ఇదిగో దీన్ని తీసుకొచ్చి ఇట్లా తీయండి. ఇదే క్యాప్ హ్యాండ్. ఇది తీసేస్తాం. చంకలో క్లాత్ ఉండాలి, పైన ఉండకూడదు మనకి. అది క్యాప్ హ్యాండ్ అంటే. బెల్ల హ్యాండ్స్ కింద ఎక్కువ వాడతాం ఈ హ్యాండ్ని కనిపించకుండా ఉండటానికి. తీస్తే అర్థమైద్ది. దీనిలోనే మీకు ఇంకోసారి చెప్తానమ్మా, తులిప్ హ్యాండ్, ఫిష్ కట్టే హ్యాండ్ చెప్తాను ఓకేనా. వీలైతే ఇక మనకి వాళ్ళ ఏం లేదు, ఇదే చెప్తాను ఇట్లాంటివన్నీ. చూడండి ఇది చూడ ఓకేనా. కట్ చేయనా. ఒకసారి డౌట్ వచ్చింది అనుకో, రాలేదా రాపోయినా పర్లేదు. 9 వచ్చిందా లేదా ఒకసారి చూసేసుకోండి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుని కుట్టిన తర్వాత ఇక్కడే కుట్టు పడిద్ది కదా. ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం కుట్టు కూడా ఇక్కడే వేస్తాం, ఈ మార్కింగ్ మీద వేస్తారు కదా ఓకేనా. 9 వచ్చింది. ఇలా చూసి క్యాప్ హ్యాండ్ అంటాం దీన్ని. క్యాప్ హ్యాండ్ అంటే ఎక్కడి నుంచో రాదు, చంకలో ఉండాలి. మీకు డౌట్ వస్తే ఇప్పుడు రాకపోతే పర్లేదులే కానీ ఇప్పుడు 3.5 అంటున్నాము హ్యాండే, చంక డౌనే 3.5 పెడుతున్నాము. ఆమ్ డౌనే ఇంకెక్కడ ఉంది? లేదు, చంకలో క్లాత్ ఉండాలి అంటే ఆప్షన్ ఇది ఓకేనా. ఓకే. ఇది ఇలా కార్డ్ పెట్టేసేయండి, సెంటర్ కార్డ్ పెట్టేసేయండి. ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి. వీల్ మార్క్ చేసేయండి ముందు. చిన్నలు కూడా తీయాలి మేడం హ్యాండ్. తీయాలమ్మ, బుట్ట పిల్లలు కూడా 1/2 ఇంచు తీయండి. 1/2 ఇంచు తీస్తే బాగుంటుంది ఓకే. ఇట్లా పెట్టేసి ఒక 1/2 ఇంచు లోతు తీసేయండి ఓకేనా. ఇది కార్డ్ పెట్టండి, ఫ్రంట్ అని తెలుస్తుంది. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇది హ్యాండ్ ఓకే. ఇట్లా వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే లెగుస్తుంది, ఇలా కొంచెం ఈ ప్లేస్లో లెగుస్తుంది క్యాప్ లాగా ఓకేనా. ఇప్పుడు ఫుల్ సర్కిల్ తీసుకోవాలి. ఇది అంబ్రెల్లా హ్యాండ్ అంటే బెల్ల హ్యాండ్స్ అంట ఓకేనా. అంబ్రెల్లా హ్యాండ్స్ అన్నా బెల్ల హ్యాండ్స్ అన్నా ఒకటే ఓకేనా. చూడండి అయితే చూడండి, ఇది బెల్ల హ్యాండ్స్కి ఇది ఇలా సర్కిల్ వచ్చింది అనుకోండి, ఈ సర్కిల్ ఇలా వస్తుంది. ఇది మనం హ్యాండ్కి జాయింట్ చేస్తాం, మధ్యలో సర్కిల్ బెల్ల ఇలా వస్తుంది ఫుల్గా ఇలా ఎంత వస్తుంది ఓకే. మనం ఎన్ని ఇంచులు పెట్టుకుంటే అంత వస్తుంది. దీన్ని ఎలా చేయాలంటే దీని మధ్య దూరాన్ని ఉంది కదా, దీన్నే రేడియస్ అంటాం ఓకేనా.
రేడియస్లో కూడా హాఫ్ సర్కిల్ అంటాం దీన్ని. ఇది మొత్తాన్ని కలిపి ఫుల్ సర్కిల్ అంటాం. ఓకేనా. హాఫ్ సర్కిల్ అంటే ఫుల్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే 6.28. ఎంత అయితే ఉందో వేస్ట్ సైజ్ అయితే ఏదైతే ఉందో మనకి దాన్ని డివైడెడ్ బై 6.28 వేస్తాం ఫుల్ సర్కిల్ అంటే. హాఫ్ సర్కిల్ అన్నాం అనుకో 3.14. ఇంక మనకు తెలియదు ఏముంది, బై 2 చేస్తే వచ్చేదే ఇది. ఓకేనా. ఇది ఫార్ములా, రేడియస్ ఫార్ములా అంటాం. ఇది ఇక్కడ వాడతాం. ఓకేనా. అయితే ఈ కోన్ షేప్ దగ్గర నుంచి ఈ డిస్టెన్స్ నుంచి ఇది ఎలా వేయాలో నేను చెప్తాను. ఓకేనా. ఇదనమాట. చూడండి ఇప్పుడు మన వేస్ట్ సైజ్ ఎంతమ్మా 38. అంతేనా. 38కి మనం 1.5 ఖర్చు పెట్టాం కదా. అంటే ఎంత 38కి 1.5 అంటే ఇప్పుడు ఫుల్ 4 వైపులా చూడాలి కదా. 38 వేస్ట్ 6 ఇంచులు, 4 1.5లు 6 అంటే 38 + 6 ఎంత 44. అంటే మనం వేయాల్సింది ఏంటంటే 44 డివైడెడ్ బై 6.28 ఫుల్ రేడియస్ ఫార్ములా. ఓకేనా. వేయండి ఒకసారి, వేయండి. ఇది ఎంత వచ్చిందో ఫోన్ తీసుకుని ఇది వేయండి. జస్ట్ డివైడెడ్ బై ఇట్లా ఇలా వేస్తే ఎంత వచ్చిందమ్మా 7 ఇంకేమి లేదా సంథింగ్ 7.0 అంటే 7 మనకి. ఓకేనా. 7 తీసుకోండి. ఈ 7 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మీ నడుము సైజు ఫర్ ఎగ్జాంపుల్ 36 అనుకోండి. 36 + 6 ఎంత 42. ఇలా వేసి 6.28 ఫుల్ సర్కిల్ అయితే. ఇప్పుడు చూడండి ఫుల్ సర్కిల్ అంటే మనం A4 షీట్ మనది ఇది ఉంది కదా మెయిన్ ఎడిషన్ 6 ఇంచులు ఖర్చు 6 ఇంచులు దేనికైనా 6 ఇంచులు కలపాలమ్మా. ఓకేనా. దేనికైనా 6 ఇంచులు కలపాలి. చూడండి 6 ఇంచులు కలపాలి అంటే చూడు ఇలా ఉంది కదా మన దగ్గర. ముందు ఇలాంటి ఏమన్నా మీరు చేస్తున్నారు అంటే పేపర్ మీదే తీసుకోండి. ఇలాంటి పేపర్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. ఉంటే చూడండి ఇలా ఉంది కదా. ఇది ఫుల్ సర్కిల్. చూడండి ఇది ఫుల్ సర్కిల్. ఇప్పుడు ఇది మెయిన్ ఎడిషన్ ఉంది కదా, దీన్ని ఇలా తీసుకుని ఓకే దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేస్తే ఇది ఫుల్ సర్కిల్ వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, మీరేమన్నారు నాతో 7 ఇంచులు అంటున్నారు. ఓకేనా. 7 ఇంచులు ఇదిగో 7 ఇంచులు మార్క్ చేయండి. ఇది వచ్చేసరికి కిందకి మన వేస్ట్ సైజ్ దగ్గర ఇది మన హ్యాండ్ ఇది కాదు, మీకు ఊరక చూపిస్తున్నాను. ఇది వేస్ట్ సైజ్ ఎలా పెట్టుకోవాలని తెలియడానికి. ఇప్పుడు 7 పెట్టాం కదా, కానీ ఇలా తీసుకో. మనం కుట్టిన తర్వాత అది పరిచేసి నేను అంబ్రెల్లా అలా చూపిస్తాను మీకు. ఓకే. ఫోల్డ్ చేయాలి ఇలా ఇలా ఇది అనమాట. ఓకేనా. ఇలా తీసేసుకుంటే అసలు మీకు వచ్చిందా లేదా ఒకసారి చూపిద్దామని ఇది కట్ చేస్తున్నాను. అంటే డౌట్ లేకుండా మళ్ళీ క్లాత్ మీద చెప్పడం అంటే అవ్వదని. ఓకే. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది అంటే ఫుల్ సర్కిల్ వచ్చిందా లేదా. మనం ఎక్కువ ఇది ఎక్కడ వాడతామంటే పిల్లలకి స్కర్ట్లు కానీ ఫుల్ అంబ్రెల్లా, మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఫుల్ అంబ్రెల్లా వాడతాం. ఓకేనా. ఇది ఓపెన్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం రేడియస్ అంటున్నాం కదా, ఫుల్ అంబ్రెల్లా. ఇదిగో చూడండి ఇదిగోండి. ఓకేనా. ఎటు చూసినా 7 రావాలి, ఎటు చూసినా 7. ఇది అది నేను చెప్తుంది ఇక్కడ. ఇది దీని మధ్య దూరాన్ని రేడియస్ అంటాం. ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఉన్న దూరాన్ని రేడియస్ అంటాం. అదే మనం 44 డివైడెడ్ బై 6.28 వేసింది. మనం తీసుకున్న ఫుల్ సర్కిల్ ఇది. హాఫ్ సర్కిల్ కానీ వేస్తే నేను 3.14 వేస్తాను. అప్పుడు అది వేరు. ఇది ఇవాళ రాదులే, ఒకసారికి 4 సార్లు చూస్తే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఇప్పుడు మన దగ్గర క్లాత్ ఉంది కమ్మా, ఎల్లో క్లాత్. ఎదురా ఎల్లో క్లాత్ ఉంది కదా. ఫుల్ సర్కిల్ అంటే ఉన్నదాన్ని బట్టి వేస్తాను నేను, ఇంక వేయలేదు. ఓకేనా. ఇదిగో చూడండి, ఇదిగో ఓపెన్ చేసి ఇంకా చేయలేదు. అంటే మనం డాట్లు వేయాలి కదా, ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఇది మొత్తం ఓపెన్ చేసేసి ఇదిగోండి ఇక్కడ సెంటర్ పెట్టేసి ఇంకా డాట్లు వేయాలి కదా. మిగిలితే మీరు ఫీల్ అవ్వద్దు, ఒక ½ ఇంచ్, ఎందుకంటే డాట్లు వేయలేదు దీనికి మనం. అందుకు ఇదిగో ఇట్లా పెట్టేసి ఇది అన్నమాట. ఇది ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి, 2 ఉంది కదా. అది ఫుల్ సర్కిల్ అంటే మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ గేర్ రావాలి, అందంగా ఉండాలంటే ఫుల్ సర్కిల్ ఇది ఇలా వెయ్యాలి. ఇప్పుడు సరిపోయిందా. అందుకు ఇది చూపించడం కోసం క్లాత్ మీద చూపిస్తే ఇదంతా చూపించడం అవ్వదని పేపర్ కట్ చేశాను. ఓకేనా. ఇది ఇలా పెట్టేసి ఇదిగో ఇప్పుడు ఇది ఈ పక్క ఇది ఇలా పెట్టేసి ఇదిగో ఇది మనకి ఎక్కువ ఎందుకు వచ్చింది, మనం డాట్ వేయాలి కదా అందుకు వచ్చింది. ఓకే. ఇదన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ చెప్తాను. ఇట్లాగే హ్యాండ్స్ ఇప్పుడు చూడండి అంబ్రెల్లానే ఫుల్ ఇది చూడండి ఇలాగే ఫోల్డింగ్. ఓకేనా. క్లాత్ విప్పుకొని ఇలా విడదీసుకుని వేసుకోవచ్చు, నేను చూపిస్తానులే మీకు. ఓకేనా. ఇలా ఉందా, ఇలా ఫోల్డ్ చేసి ఫుల్ సర్కిలే, ఇది కూడా ఫుల్లే వేస్తున్నాను ఇలా 4 లేయర్స్. అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మారిపోద్ది. ఆమ్ హోల్ ఎంత 9 9 అంటే ఒకవైపు 9,
ప్లస్ 1.5 ఖర్చు అంటే ఎంత 10.5. 10.5 ప్లస్ 10.5 ఎంత 21. ఓకేనా, థ్యాంక్స్ రా. 21 డివైడెడ్ బై మనం ఫుల్ సర్కిల్ వేస్తున్నాం కదా 6.28 వేయండమ్మా. ఎంత వచ్చింది? ఓకేనా, 3.34 చూడండి. 3.34 అంటే 4 అనుకుందాం, లేదా 3 అది ఇక్కడ పెడదాం. ఓకేనా, 3.34 అంటే ఇదిగో 3.5 పెడదాం లేకపోతే. ఓకే, చూడండి ఈ 3.5ని ఎలా పెట్టండి. ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇది ఓకేనా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేమంటున్నాను, హ్యాండ్ లెంత్ 5 అంటున్నాను. నాకు హ్యాండ్ లెంత్ 5 కావాలి. ఓకే, 5 అంటే నాకు ఖర్చులతో కలిపి 6 కావాలి. పైన ఒక 1/2 ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేయడానికి పోయింది, కింద పీకో చేయడానికి ఒక 1/4 ఇంచ్ పోయింది. లెక్క బాగుంటుందిలే అని 6 పెడుతున్నాను. ఓకే, 6. ఓకేనా. ఇలా చిన్నగా, ఇదేమో చిన్నగా జరపండి, ఇదేమో పెద్దగా జరపండి. ఒక లేయర్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా, అర్థమైందా? ఇలా ఇప్పుడు ఇది కట్ చేస్తాను. కట్ చేసి మన హ్యాండ్ ఉంది కదా మన దగ్గర, హ్యాండ్ అది చూపిస్తాను. ఇది హ్యాండ్, ఒక హ్యాండే ఇది. ఫుల్ అంబ్రెల్లా అంటున్నాం, ఒక్క హ్యాండే మనకు, రెండో హ్యాండ్ లేదు. తీసుకుందాం మళ్ళీ. పేపర్ ఒకటి సరిపోద్ది కదా 2 హ్యాండ్ల కంటే. క్లాత్ అంటే 2 కావాలి కానీ మనకు పేపర్ 2 అవసరం లేదుగా. ఓకేనా, ఇదిగోండి ఇది ఉందా, ఇలా ఓపెన్ చేసేయచ్చు. ఇలా ఓపెన్ చేసేసి చూడండి ఇటువైపు. ఒకవేళ ఇది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఈ లేయర్ ఇక్కడ వదిలే ఫుల్ అంబ్రెల్లా. ఓకేనా, హ్యాండ్స్ ఏవి ఇదిగోండి, హ్యాండ్ మన దగ్గర ఉందా, ఇది చూడండి ఖర్చుతో కూడా కలిపి. ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టండి, ఇది ఎక్కడ ఉందా, ఇలా మొదలు పెట్టుకుంటా, ఇలా మెల్లగా తిప్పుకుంటా. సరిపోయిందా హ్యాండ్ ఇది. ఓకేనా, అటుపక్క అది వచ్చింది. ఇది ఫుల్ అంబ్రెల్లా అంటాం. మన దగ్గర క్లాత్ ఉంది అంటే ఇలా వాడుకుంటాం, క్లాత్ లేదంటే హాఫ్ సర్కిల్ వాడుకుంటాం. అప్పుడు ఇది ఎక్కువ వచ్చింది, ఈ మధ్యలో ఉన్న సర్కిల్ ఎక్కువ వచ్చింది, పెద్దగా వచ్చింది. ఓకేనా, అది ఇది ఇలా పెట్టేసుకుని మనం ఈ లైనింగ్ని ఇట్లా పెట్టేసుకుని, ఇప్పుడు ఇలా ఉందా ఒక లేయర్, దీని మీద ఇదే పెట్టుకుని సెంటర్ ఇంకో లేయర్ తగ్గించుకొని ఇలా దీని మీద పెట్టుకుంటాం. ఇది లోపలదే కనిపించదు మనకి, ఇది అన్నమాట. తగ్గించాలి. ఇంకా నేను తగ్గిస్తాను, మీకు చూపిస్తాను. ఇంకా అవ్వలేదు, దీని ప్రొసీజర్ అవ్వలేదు. ఇప్పుడు ఇలా ఉందకమ్మా. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ 5 రావాలి కానీ ఇక్కడ అవసరం లేదు. అయితే దీన్ని ఏం చేయాలంటే 2 ఇంచులు తగ్గించేయాలి. ఓకేనా, ఇలా 2 ఇంచులు మెల్లగా. అయితే ఇది మనం గీయటం కొంచెం ఇట్లా రాదులే కానీ మన దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఇది ఈ షేప్ ఇలా పెట్టేసుకుని మెల్లగా ఇలా తీసేయండి. ఇప్పుడు ఇదన్నమాట, ఇది ఇలా తీసేసి ఇలా తీసేయాలి. ఇది ఒక 2 లేయర్లు ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఇది మన చెయ్యి కింద చంకలో భాగం, చంక భాగం ఇది. చంక భాగంలో క్లాత్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఇలా ఉండపోతే ఇక్కడ లేయర్ ఏమి ఇక్కడికి వచ్చేసిద్ది, ఈ కింద లేయర్ ఏమి ఇక్కడికి వచ్చింది. ప్రాబ్లం అది. అలా వస్తే బాగోదు. అంటే పిల్లలకి బాగానే ఉంటుంది, మనకేంటంటే రాక్ కుట్టుకున్నట్టు ఉంటుంది. అలా ఉండకుండా కరెక్ట్గా ఈ లైన్కి ఎండ్ అయిపోవాలి. ఓకేనా, అలా ఉండాలంటే ఇలా తీసేయాలి. ఓకే, 2 ఇంచులు. ఇప్పుడు ఈ క్లాత్ని మనం 2 లేయర్స్ తీసుకుంటాం. మన దగ్గర ఒరిజినల్ 2 లేయర్స్ తీసేసుకుని తర్వాత ఏం చేయాలంటే చూడండి, మళ్ళీ అది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకి ఎంత కావాలంటున్నాం, ఇంకో లేయరు 4 ఇంచులు, 3 ఇంచులు, అసలు 4 ఇంచులు మార్క్ చేసేయండి. ఓకేనా, పైన 1/2 ఇంచ్ ఇది ఇలా 4 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుంటారండి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఇటు నుంచి కింద నుంచి ఒక 2 ఇంచులు తగ్గించేసేయండి. మెల్లగా ఇలా ఉంది కదా, కొంచెం మనకు వచ్చు కదా, ఇలా మెల్లగా అడ్జస్ట్ చేసేయండి. మళ్ళీ ఇది ఇప్పుడు ఏం చేయాలి, 2 క్లాతులు తీయలేం కదా, పెద్ద లేయర్ ముందు తీసేసుకుని తర్వాత ఈ ముక్కను కట్ చేసేసి మళ్ళీ చిన్న లేయర్ తర్వాత తీసుకోవాలి. ముందు మనం కట్ చేసేసామనుకో ఇప్పుడు పెద్దది రాదు, చిన్నది ఒకటే వచ్చింది. పెద్దదానికి మళ్ళీ పేపర్ తీయాలి. ఇప్పుడు పెద్ద లేయర్ తీసేసుకోవాలి ఒరిజినల్, తర్వాత ఈ ముక్కను తీసేసేయాలి. మనం మార్కింగ్ చేసాం కదా, ఇలా చేసి ఈ ముక్కను కట్ చేసేయాలి. ఓకే, ఈ ముక్కను కట్ చేసేసుకుని చిన్న లేయర్ మళ్ళీ తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందా?
చీర కాకుండా విడిగా తీసుకున్నా కానీ మనం మిగతాది జార్జెట్ కానీ నెట్ కానీ ఇలాంటిది కానీ మీటర్ కొనుక్కొచ్చుకోవాలి. ఒకవేళ బాడీకి చీరలో ఇచ్చిన ముక్క వేసుకొని చీరలో ముక్క కట్ చేసి హ్యాండ్స్ కి బెల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు. ఫుల్ బెల్ రాదు అంత కాదా? ఏదైనా కత్తిరించేయమ్మా ఇట్లా వేసేద్దాం. ఇలా ఉంది కదా, ముందు ఇలా తీసేయండి. ఇప్పుడు పాలు ఇవన్నీ కట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇక్కడ వాడుతున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా పట్టుకుంది. శారీ సరిపోతుందా మేడం మరి? సరిపోతుంది. నీకు అన్ని చూపించేస్తాడు ఇప్పుడు మొత్తం. శారీని బట్టే అంబ్రెల్లా అది ఎక్కువ తక్కువ అనేది గేర్ వస్తుంది కదా మేడం. అంతే, మన దగ్గర క్లాత్ ఉంటే ఒకలాగా, క్లాత్ లేకపోతే ఒకలాగా, అంటే దాన్ని బట్టి క్లాత్ని బట్టే వస్తుంది. దీనికి 5 మీటర్ల శారీకి బెల్ హ్యాండ్స్ అంబ్రెల్లా వస్తుందా? వస్తుంది. అయితే ఏంటంటే ఇలా తీయవసరం, కార్నర్లో తీసుకున్నా సరిపోద్ది. కానీ ఇది ఇలా ఉంది కదమ్మా, చూడండి. మనం చెయ్యి వేయొద్దు అనుకున్నాం అనుకో, తక్కువ ఖర్చు పెట్టామనుకోండి, ఇక్కడ ఇది కట్ చేయ అవసరంలా. కిందకి ఇది పెట్టేసి పైకి ఇది పెట్టేసి ఇట్లా రౌండ్గా కుట్టేసుకోవచ్చు. వీళ్ళని బట్టి మనం వీళ్ళని బట్టి కట్ చేసుకోవడానికే చెయ్యి తిరగడం అని కాదులే, కింద హ్యాండ్ కూడా ఉంది కదా మనకి, అది కూడా చూసుకుని మనంతా క్లాత్ కట్ చేసే వరకు అర్థమవుతుంది. ఇదంతా కుడితే కానీ అవునా అనిపించింది అప్పుడు. ఓకేనా, వింటున్నా. ఇది అయిపోయింది. ఓకే, ఇది తీసేయండి. ఇది తీసే ముందు ఇక్కడ కాట్ పెట్టేసేయండి. సెంటర్ కాట్ పెట్టేస్తే మనం కుట్టుకునేటప్పుడు హ్యాండ్కి జాయింట్ చేస్తాం కదా, ఈజీగా ఉంటుంది. ఇది తీసేయండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమన్నాను, ఇది ఉంది కదా, దీన్ని కట్ చేసేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, దీన్ని కట్ చేయండి. ఇప్పుడు మనకు బుడ్డది కావాలి కదా, 3 పైన ఇంకో లేయర్ వేస్తారు. ఇంకో లేయర్, ఇంకోటి ఇదే చెయ్యి, అసలు చెయ్యి ఇది. ఓకేనా, ఇది తీసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలాగ పాలు ఇప్పాలంటే అది వేస్ట్ అని చేతులు దీంట్లో ఇక్కడ తీసేస్తాను మొత్తం. మళ్ళీ పాలు తీసి అది ఇది అంటే బోల్ టైం అయ్యింది కదండి. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇలా పెట్టేసుకుని గుండు పిన్నెలు పెట్టేసుకో. ఇక్కడ తీసేసుకున్నామంటే పాలు తీయ అవసరం. ఒకవేళ తీసినా కొంచెమే కదా, ఇప్పేద్దాం, పెద్ద పని కాదుగా. పల్చడిది అయితే మరి లావుగున్న వాళ్ళకి బాగా సన్నగా కనపడతారు. అవునా? మరి అంటే పల్చగా ఉంటుంది కదా, లేకపోతే ఇదేమి పడుకుంటుంది. లోపల ఎట్లా వేస్తారు? క్రేప్ వేస్తాంగా, క్రేప్ వేస్తాం. బాడీకే కాటన్ మేడం. కాటన్ క్రేప్ అంటే దేనివల్ల ఏంటి యూజ్? డ్రెస్సులకి సాటిన్ కిందే మనం నెట్ వేసుకుంటే వాటి కిందేమో సాటిన్ వేసుకోవాలి. నెట్ వేస్తే మామూలుగా ఇలాంటివి వేసుకున్నా మనం ఇంక వేరేది ఏది వేసుకున్నా కానీ క్రేపే వేయాలి. పట్లంగా జైట్ కాటన్ వేసుకోవచ్చు. కానీ బుడ్డ పిల్ల అనుకో తట్టుకోలే, కొంచెం వేడి పిల్లలు, చిన్న పిల్లలు అంటే వాళ్ళకి కాటన్ వేయాలి పట్లంగా జైట్ కింద. లేదు అంటే కొంచెం పెద్దోళ్ళు పర్లేదు అంటే కాటన్ వేయడం వల్ల ఏంటంటే లోపల చుట్టుకుపోయినట్టు ఇట్లా ముద్ద అయిపోద్ది. ఇప్పుడు బాడీకి వేసుకుంది ఇది ముద్ద అవ్వదు, బ్లౌజ్కి వేసినా డ్రెస్కి వేసినా ముద్ద అవ్వదు, దానికి అటాచ్ అయి ఉంటుంది. ఈ కిందదంతా దగ్గరకు కూడుకుపోద్ది. అందుకు కాటన్ వేయకూడదు, బాగోదు, అందం అనిపిస్తుంది, శుద్ధగా ఉంటుంది. అదే మనం పెద్ద పిల్లలు అనుకోండి క్రేప్ వేయండి. చిన్న పిల్లలు 1 year అట్లా ఇంకా కింద తక్కువ వాళ్ళు కొంచెం ఉంచుకోలేరు అనుకుంటే మాత్రం కొంతమంది పెద్ద పిల్లలు అయినా కానీ వచ్చి కాటనే వేయండి అంటారు, చెప్తారు మనకి. మనం చెప్తాం కదా ఏమేయమంటారని. కొంచెం కాస్ట్ కూడా తేడా ఉంటుంది, కాటన్ ఎక్కువ క్రేప్ తక్కువ. అలా చూసుకున్నా మనమే అడుగుతాం ఒక వాళ్ళకి తెలియదు. ముడుచుకోకుండా ఉంటుందని క్రేప్ వేస్తారేమో. అంతే, ముడుచుకోకుండా. అదే క్రేప్ వేసాను, ముడుచుకోకుండా దగ్గరకు కూడుకోకుండా కాటన్ వేయకూడదు. అది మళ్ళీ లాండ్రీ చేసుకోవాల్సి వస్తుంది, చాలా చండాలం. అది పై క్లాత్ పోతా ఉంటదండి, చిరిగిపోను కూడా చిరిగిపోద్ది. క్రేప్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది. వాష్ చేసుకున్నా మనకి కింద నీకు టచ్ అవ్వదు కమ్మ బాడీకి. నువ్వు మనం ఏదో ఒకటి ప్యాంట్, పిల్లలు అయితే కింద
ఇక్కడది 44 డివైడెడ్ బై 3.14 వేస్తే ఎంత వచ్చింది 14. ఇదిగో 14 ఇక్కడ పెట్టి కార్నర్లో. మీకు ఎప్పుడైనా కానీ మీ దగ్గర నాకు తెలిసి క్లాత్ ఉండదు, ఎవరి దగ్గరైనా ఉండదు, తక్కువ చిన్న పిల్లలు కుడతామే అప్పుడే మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు 3.14 వేయండి. 14 అంటున్నారు, 14 మార్క్ చేసేయండి. ఓకేనా? ఇలా మళ్ళీ 14 ఇటు కూడా పెట్టేసేయండి, 14 మార్క్ చేసేయండి. ఇలా పెట్టి దీన్ని మెల్లగా ఇలా పెట్టి మెల్లగా మార్చేయండి. ఒకసారి పిన్నులు పెట్టి చూపించేస్తాను, కుట్టిపోయిన తర్వాత సంగతి చూద్దాం. ఇదిగో ఇట్లా పెట్టేయండి, ఇలా మళ్ళీ 14. ఓకేనా? ఇదిగో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగో ఇలా కత్తిరి ఎదురా కలర్ ఎల్లో బ్లూది ఇవ్వలా ఎవరో, అది మీకు ఇచ్చాను మేడం, అది ఎక్కడ పడేసాను, అక్కడే వదిలేస్తుంటా. చూద్దాంలేండి, మీరు కట్ చేసేయండి. సరే ఇదిగో 14 అమ్మా. ఇక్కడ నుంచి చూడండి 14 ఇలా పెట్టుకుంటా. ఇది ఇలా 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 ఇది ఇక్కడే ఉండాలి. ఇది ఎట్లా ఎవరన్నా ఉంటే బాగుంటుంది. గీసేటప్పుడు నాకు అవ్వదు కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకా తెలివిగా వాళ్ళం కదా, పట్టుకోవసరలా, మనకు తెలివి ఎక్కువ కదా. ఇలా పెట్టేసుకుని ఈ చేతితో ఇలా ఏదండి అట్లా పెట్టేసుకోవడమే. ఓకేనా? ఎవరిని అడగకుండా మరి ఎవరు చేస్తారు మనకు సపోర్ట్. ఓకేనా? చూడండి ఇట్లా తీసేసి ఈ ముక్కని ఇలా తీసి గుండు పిల్లలు రెడీగా ఉంచండి. ఒక్కసారి మొత్తం చూపించేస్తాను, అయిపోద్ది. ఓకేనా? ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి చూడండి అమ్మా. అయితే 45 ఫుల్ లెంత్ 15 అయిపోయింది. 15 అయిపోయింది కాబట్టి ఇంకెంత 30 ఇక్కడ పెట్టి, అంటే ఇది లైనింగ్ కాబట్టి 30కి ఒక 28 29 పెడితే సరిపోతుంది. 29 పెడుతున్నాను ఎందుకంటే కింద పీకో చేస్తాం, పైన ఆఫ్ పోతాం. 28 ఫైనల్ వచ్చింది. ఓకేనా? ఇలా పెట్టి ఇక్కడేమో చిన్నగా 29, ఇక్కడ కొంచెం పెట్టి ఇక్కడే 29 ఇట్లా. అందుకే నేను క్లాత్ని జరిపింది, ఎందుకంటే మనకు అతుకు పడేటట్టు ఉంది 2 మీటర్లు తీసుకుంటుంటే. ఇప్పుడు సరిపోయింది చక్కగా. ఓకేనా? ఇలా పెట్టేసేయండి, సరిపోయింది. సరిపోయింది. ఓకేనా? ఇలా పెట్టేసి ఇలా కిందకు వచ్చేసింది కదా, అది చిన్నదే కదండి, అక్కడ చిన్న మొక్కే కదా, అతుకు పడుతుంది చిన్నది. ఓకేనా? తీసేస్తున్నాం. 44 డివైడెడ్ బై 45 కదా అది 44. ఏది 44? ఇప్పుడు చూసిన 44 డివైడెడ్ బై 6.28 వేస్ట్ కి ఏమైనా చేసారా? వేస్ట్ 44 వేస్ట్ 44 కాదు 38 కాదు 38 కలిపారు. అవును, అది ఆ కార్డ్ పెట్టేనా, కార్డ్ పెట్టేసి ఒకటి ఓపెన్ చేయండి. ఇది ఒకటి తీసేసి ఒకటి ఓపెన్ చేసి ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసామా, ఇది ఉందా, ఇదిగో దీనికి కూడా కార్డ్ పెట్టేసేయండి ఇక్కడ సెంటర్. ఓకేనా? ఇదిగోండి సెంటర్ కార్డ్ పెట్టి ఒక గుండు పిన్ ఇవ్వండి. ఇలా ఉందా, చూడండి ఇలా ఉంది కదా, దీనికి ఇలా పెట్టేసి ఈ సెంటర్ ఇక్కడ పెట్టేసి ఇది ఎక్కువ వచ్చింది మళ్ళీ, ఇదిగో ఎక్కువ వచ్చిన డాట్స్ వేయాలి. ఓకేనా? ఇట్లా పెట్టేసి ఇది కూడా 2 ముక్కలు చేయాలి మేడం. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కుట్టినట్టు చూపించేస్తాం, మరి గాల్లో చూపించడం అన్నీ ఇలా ఉంది. అయితే లైనింగ్ ఇట్లాంటి దానికి ఇన్విజిబుల్ వేయకూడదు, ఇలా ట్రాన్స్పరెంట్ ఉన్న దానికి ఇన్విజిబుల్ వేయకూడదు. మీకేం చెప్పాను, ఒకటి ఒరిజినల్ ఇలా పెట్టేసి ఒరిజినల్ పైన ఈ ఒరిజినల్ ఎలా పెట్టండి, లైనింగ్ కింద పెట్టండి అని చెప్పి, అది ఇక్కడ పని చేయదు, బాగా పని చేయదు. అందుకే ఇదిగో ఫ్రాక్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా పైన ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7.5. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేయండి ఇట్లా. ఓకేనా? 7.5. ఓకే, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసేయండి. ఇది కిందకి మీరు అసలు ఈ మర్చిపోతున్నారు, నెక్కలు తీయడం గుర్తుండట్లేదు మీకు. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది వదిలేయండి, కింద ఉండాలి ఎక్స్ట్రా 1 ఇంచ్. 7.5 నెక్ అంటున్నాం కదా, 7.5 పెట్టేసేయండి సరిపోద్ది. ఓకేనా? 7.5 పైన కూడా ఇట్లా పెట్టేసేయండి. ఇలా ఒక లైన్ కొట్టేసింది. మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం, 7 తీసుకున్నాం. 7లో సగం నెక్కకు అంటున్నాను, అంటే 3.5. బకరం తిప్పినప్పుడు కరెక్ట్గా సగం తీసుకోవాలి. అదే మనం పైపింగ్ వేద్దాము అనుకుంటే 3.5కి ఒక పావు ఇంచు తగ్గించండి, అంటే 3.5 తీసుకుంటే మనం కుట్టినప్పుడు పైపింగ్ వేస్తే బయటకు వెళ్ళిద్ది కదా, బకరం తిప్పినప్పుడు ఏం బయటికి పోదు. ఓకేనా? కరెక్ట్గా అక్కడే తిరిగిద్ది. ఓకే? 3.5 మార్చేయండి. ఓకేనా? 3.5 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి సైడ్కి, కింద కూడా 3.5 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 4.5 బకరం తీసుకోవాలి. నెక్కను బట్టే తీసుకోవాలి, మనం ఎంత వేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టే. ఓకేనా? చూడండి ఇలా పెట్టేసి
ఇలా పెట్టేయండి. ఇప్పుడు స్టార్ నెక్ అంటున్నారు. స్టార్ నెక్ అంటే ఎంత పెట్టాలి? 1.5 పైకి పెడితే సరిపోద్ది. ఓకేనా? 1.5 పైకి పెట్టేసి ఈ స్కేల్ని ఇలా కలిపేసేయండి. 1.5 చాలు. ఓకేనా? ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా కొట్టేసేయండి. ఓకేనా? ఇది అర్థమైందా? అర్థమైనట్టే ఉంటుంది. దీనిలోనే కాదు, మీరు వర్క్ అదే బ్లౌజులు కట్ చేసినప్పుడు కూడా నెక్ పైన ఉంచుకోవచ్చు. ఓకేనా? ఉంచుకుంటే బాగుంటుంది. చెప్తాను అది అట్లాగా. ఇలా ఉందా? ఓకేనా? గాల్లో కట్ చేయొద్దు, ఇట్లా నేల మీద పెట్టే కట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చేసి ఇట్లా తీయండి. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారు, ఇట్లా పెట్టినప్పుడు ఇలా సాగదీసి అంటించేస్తున్నారు. ఇలా ఎంత సాగదీసినా సాగదు. ఇది యూజ్ గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి ఇలాగే చేయండి. ఓకేనా? ఇలా చేస్తే మనకి ఏంటంటే సాగదు. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ వస్తుందంటే ఇలా తీసేయడం వల్ల ఇది తీసేసామనుకో ఎక్కువ తక్కువ వస్తుంది. అందుకు ఇది మనకి. ఓకేనా? ఇది అర్థమైందా? బ్యాక్ తీద్దామా? చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేయండి. ఇది కూడా ఓకేనా? కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చూసి ఒక లైన్, ఇటు కూడా ఒక లైన్ కొట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు 3.5 అంటున్నాం కదా, బ్యాక్ 3.5, ఫ్రంట్ 3.5 పెట్టామంటే బ్యాక్ కూడా 3.5 పెట్టాలి. ఓకేనా? ఈ మార్పు ఉండదు. 3.5 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా, 4.5 ఖర్చుతో కూడా కలిపి ఎక్స్ట్రా. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసరికి ఎంత? 8.5 అంతేనా? 8.5 మార్క్ చేయండి. చూడండి, 8.5 అంటే నేను ఏం చేస్తున్నానంటే 9 పెడుతున్నానులే, కొంచెం లేకపోతే 8.5 9 పెడదాంలే. ఆవిడ వేసుకునే మనిషి. ఎందుకంటే పైన 1/2 ఇంచ్ పోద్ది మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు. మరీ తగ్గితే బాగోదు. అది కాక ఇంకో ఉద్దేశం ఏంటంటే, నేను 3 థ్రెడ్లు పెడతాను. ఇక్కడ ఒకటి 1 ఇంచ్కి 1 ఇంచ్కి 1 ఇంచ్కి పెట్టేసి ఆ మూడింటిని ఇటు 3 తెచ్చి మొత్తం కలిసి ఒక చోట ముడేస్తాను. పువ్వులాగా వచ్చింది. ఓకేనా? చూపించండి మేడం, లేకపోతే చేస్తాను వీలైతే. ఓకేనా? అది మీరు ఎప్పుడు చూడలేదా? ఇట్లా 3 తెచ్చి ఒకసారి ముడేస్తే పూలు వస్తాయి. అక్కడ నుంచి గుత్తులు ఇన్ని వస్తాయి కదా, ఒక్కో దానికి 3 వేస్తాం కదా. అదే బాగుంటుంది. అలా ట్రై చేయండి. అలా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఎక్కువ పెట్టేసుకుంటే బ్యాక్ నెక్ ఎక్కువ పెట్టుకున్న ఫీలింగ్ రాదు ముందు. ప్లస్ అది బ్రాడ్ అయిపోయినా ఇలా బ్రాడ్ అయిపోతే ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ థ్రెడ్లు ఎన్ని వస్తాయి, అక్కడ గొత్తగా వచ్చింది. ఈ మీద కనిపించకూడదు. అవన్నీ కింద అలాడుతూ ఉంటాయి. అసలు నెక్క పెట్టుకున్నట్టు అనిపించదు, పెట్టుకుంటాం. అది ఫీలింగ్ అక్కడ. ఓకేనా? చూడండి, 1 ఇంచ్కి 5 పెడతాను థ్రెడ్. చూడండి. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది రౌండ్ అంటే ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకో. స్కేల్ పెట్టడం రావాలి. చూడండి, ఈ స్కేల్ ఉందా? ఇలా రౌండ్గా ఎక్కువ రౌండ్ వేసుకుంటారు. ఎక్కువ రౌండ్ ఇది ఇట్లా చిన్న రౌండ్. ఇంకా చిన్న రౌండ్ అంటే మీకు తెలియకపోతే ఇలా చిన్న రౌండ్ అంటే బ్రాడ్గా వస్తుంది అని అర్థం. మళ్ళీ ఇక్కడ చిన్నదంటే అక్కడ చిన్నది వచ్చిద్దని కాదు. అది ఒక డౌట్ వస్తుంది బాగా. అట్లా కాదు. ఇలా ఎక్కువ ఇట్లా పెట్టేసామనుకో క్లోజుల్లో ఉంటుంది దాన్ని ఎక్కువ. ఓకేనా? ఇట్లా దీనికి కూడా ఇలా మార్క్ చేసేయండి. ఓకేనా? 1 ఇంచ్ మీకు తెలియకపోతే ఇది ఇట్లా 1 ఇంచ్ పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టాం కదా మనం, అలా పెట్టుకుంటారండి. ఓకేనా? అవసరం లేదు, ఇలా తీసేయచ్చు మనం. ఈ బకరాన్ని ఏం చేస్తారంటే దీనికి ఒక కవర్ పెట్టి కవర్లో పెట్టండి. ఇదేంటంటే గాలి తగిలింది అనుకో మెత్తగా అయిపోద్ది. కుట్టేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ రాదు, మెత్తగా అయిపోద్ది. ఒక కవర్ సపరేట్గా దీనికి ఒక కవర్ పెట్టండి, మన క్లాతుల్లో కాకుండా. అంతేండి. ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు మనం 3.5 పెట్టాం కదా, 2.5 ఉంటాయి పిల్లలకి, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా. 3.5 సరిపోద్ది. మళ్ళీ అప్పుడు వాడుకోవచ్చు దీన్ని. ఓకేనా? వేస్ట్ అవ్వదు, ఏది వేస్ట్ కాదు. చెప్పట్లా పూచికి పుల్ల కూడా 5 అన్నట్టు అన్నీ 5 అలే. ఇదిగో ఇట్లా. ఓకేనా? ఇది మనం ఏది తీసుకున్నా దీనిలోనే. మళ్ళీ స్టార్ తీసుకున్నా, వీ నెక్ తీసుకున్నా అన్నీ దీనిలోనే. ఈ క్లాత్ ఇట్లాగే తీసుకోవాలి లోపలనే. ఓకేనా? ఇది కూడా అంటించి చూపిస్తాను. ఇలా గమ్ పెట్టేసుకొని నీట్గా ఇట్లా అంటే అంటుకుపోద్ది. ఇది అటు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇదిగో చూడండి, అటు వెళ్ళిపోయింది. అదే మ్యాజిక్. ఇప్పుడు దీన్ని కూడా మ్యాజిక్ చేయాలి. ఎలా చేస్తారు? అక్కడ కట్ చేసేస్తాను. ఇక్కడ కట్ చేసేసి చేస్తాను. అబ్బా, నేను కూడా తెలియగలదాన్ని ఇప్పుడు. అంటే తిప్పడం అవ్వదు కానీ చేస్తాను. ఓకేనా? అది దుప్పటి మీద పెడతారు. ఎంత తెలివి ఎక్కువైపోయిందో మనకి.
మన కోసం కాదు. ఇచ్చోండి అమ్మ, మెరుపున్న వైపు అంటించాలి. కాదు ఇచ్చోండి, ఇచ్చోండి, ఇచ్చోండి. ఇట్లా పెట్టేసి ఇట్లా ఉంది కదా, ఇదిగోండి అమ్మ చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తెచ్చి ఇట్లా తిప్పొచ్చు, వేయొచ్చు. కానీ ఎందుకో మన దగ్గర ఉంది కదా, ఇలా పెట్టేసి ఉంది మనకు తెలిసిపోతుంది కదా, ఇట్లా పెట్టేసి అంటిపోద్ది. ఇప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసి నీట్గా ఇట్లా ఒకసారి ఐరన్ రుద్దేసాం. ఐరన్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, హీట్ ఎక్కువ పెట్టొద్దు, సిల్క్లో పెట్టండి. హీట్ మళ్ళీ కాటన్లో పెట్టేసామంటే అంటుకుపోద్ది, మళ్ళీ కట్ చేసుకోవాలి, రిస్క్ అవుతుంది ఒక్కొక్కసారి. అంటే మనం ఏంది ఐరన్ బాక్స్ అక్కడ ఆన్ చేసి మనం ఇంకో పని చేసుకుని వస్తాం, ఇక్కడ వెంటనే పెట్టగానే కాలిపోద్ది. అలా చేయొద్దు, ఇలా పెట్టేసి చేయండి. ఇది కూడా ఇలా పెట్టేసి రెండు కలిపైన చేసేయచ్చు. ఇట్లా పెట్టేసి ఇట్లా అనండి ఒకసారి. ఓకేనా? అయిపోయింది. ఓకే, అర్థమైందా?